లుకింగ్ అట్ ఇంటర్స్టేట్ అప్డేట్స్. ఆందోళనతో రగిలిపోయిన బెంగళూరు నెమ్మదించింది. గ్రీన్ సిటీలో మళ్లీ ప్రశాంత వాతావరణం నెలకొంది. శాంతియుత పరిస్థితులు నెలకొనడంతో చాలా చోట్ల కర్ఫ్యూ తొలగించినట్టుగా తెలిసింది. నిషేధాజ్ఞలు ఎత్తివేసి సాధారణ ప్రజాజీవనానికి ఎలాంటి ఆటంకాలు కలగకుండా చర్యలు చేపట్టారు. ఆంక్షలు తొలగించడంతో సాధారణ జనజీవనం గాడిలో పడుతోంది. రవాణా వ్యవస్థలన్నీ ప్రారంభమయ్యాయి. బస్ సర్వీసులు యథావిధిగా కొనసాగుతున్నాయి. మెట్రో రైళ్లు కూడా తిరుగుతున్నాయి. నిరసనల కారణంగా మూతపడిన కార్యాలయాలు, విద్యా సంస్థలు, వర్తక వాణిజ్యాలు ప్రారంభమయ్యాయి. అయితే సమస్యాత్మక ప్రాంతాలు, జనసమ్మర్ద ఏరియాల్లో మాత్రం భద్రతా బలగాలను అలాగే కొనసాగిస్తున్నారు. మరోవైపు బెంగళూరులో జరిగిన ఘర్షణలో మృతి చెందిన వారి సంఖ్య 2కు చేరింది. ఇందులో ఒకరు పోలీసు కాల్పులో ప్రాణాలు కోల్పోగా మరొకరు లాఠీచార్జ్ భయంతో బిల్డింగ్ పై నుంచి దూకి మృతి చెందారు. చాలా ప్రాంతాల్లో కర్ఫ్యూ తొలగించిన కామాక్షిపుర తదితర చోట్ల నిషేధాజ్ఞలు ఇంకా కొనసాగుతున్నాయి. సున్నిత ప్రాంతాల్లో పారామిలిటరీ బలగాలతో పహారా కాస్తున్నారు.